హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. 5వ దిన ప్రార్థన కూడిక ప్రారంభించుకుందాం. అందరూ రెండు చేతులు ఆకాశం వైపు దేవుని స్తుతిద్దాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఆదరణకర్త, ఆత్మస్వరూపి, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త నీకు స్తోత్రములు. సత్యస్వరూపి, సర్వాంతర్యామి, సర్వ కృపానిధిగా మా తండ్రి నామానికి వందనాలు. ఈ సాయంకాల సమయం అందు ప్రభువా నీవు చేసిన కార్యములను ప్రభా తండ్రి మేము రుచి చూచి ప్రభా తండ్రి ఎరిగి ఉన్నామయ్యా. తద్వారా ప్రభా మా స్తుతులకు ప్రభా తండ్రి పాత్రుడమైన నీ యందు ప్రభా విశ్వాసముతో ప్రభా నీవు కార్యము జరిగిస్తావని విశ్వాసముతో ప్రభా మేము వచ్చి ఉన్నాం. నీ కార్యము జరిగించండి. ప్రతి ఒక్క జీవితంలో నీ కార్యము జరిగించండి ప్రభా తండ్రి. వచ్చిన వారిని దీవించి ఇంకా అనేక మంది ప్రభాతం తీసుకొని రమ్మని అడుగుతున్నాం. వారికి ఆర్థిక అవసరాలన్నీ తీర్చివేయమని అడుగుతున్నాం అయ్యా. నీకు వంద ఆరోగ్య పరిస్థితులు అభివృద్ధి పరచమని అడుగుతున్నాం. వాక్యం ద్వారా మాతో మాట్లాడమని అడుగుతున్నాం అయ్యా. నీకు వందనాలు. ఈ యొక్క కూడిక ఆది నుంచి అంతం వరకు మీరు వహించి నడిపించమని అడుగుతున్నాం. కృపాక్షేమంలో వెంట ఉంచి నడిపించమని అడుగుతున్నాం. ఎండవేడిమికి ఎవరికి ఎండ దెబ్బ తగలకుండా మీరు కృప చూపించి నడిపించమని అడుగుతున్నాం. యవనస్తులు పరీక్షల్లో విజయం దయచేయమని అడుగుతున్నాం. చిన్నబిడ్డల పరీక్షల్లో విజయం దయచేయమని అడుగుతున్నాం. ఉద్యోగాల్లో విజయం దయచేయమని అడుగుతున్నాం. సమస్యము సమకూర్చి యెహోవా ఈరేగా నడిపించి మీరే సర్వఘనత మహిమ ప్రభావములు పొందుకోమని మా ప్రభును రక్షకును తిరిగిరాను రారాజైన యేసు క్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సమయంలో కోయిరు వారు మన ముందుకు వచ్చినట్లయితే కొన్ని పాటలు పాడుతూ దేవుని మహింపరుద్దాం. స్తుతి నీకే యేసు రాజా, మహిమ నీకే యేసు రాజా, స్తోత్రం నీకే యేసు రాజా, ఘనత నీకే యేసు రాజా అని పాట పాడుతూ దేవుని మహింపరుద్దాం. యేసు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, త్వరలోనే రానున్నాడు. నిత్య జీవమును మనందరికిచ్చి పరలోకం తీసుకెళ్తాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, త్వరలోనే రానున్నాడు. నిత్య జీవమును మనందరికిచ్చి పరలోకం తీసుకెళ్తాడు. స్తుతి నీకే యేసు రాజా, మహిమ నీకే యేసు రాజా, స్తోత్రం నీకే యేసు రాజా, ఘనత నీకే యేసు రాజా, స్తుతి నీకే యేసు రాజా, మహిమ నీకే యేసు రాజా, స్తోత్రం నీకే యేసు రాజా, ఘనత నీకే యేసు రాజా. హోసన్నా హోసన్నా హల్లెలూయా, హోసన్నా 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 హల్లెలూయా, హోసన్నా. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, త్వరలోనే రానున్నాడు. నిత్య జీవమును మనందరికిచ్చి పరలోకం తీసుకెళ్తాడు. యేసు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, త్వరలోనే రానున్నాడు. నిత్య జీవమును మనందరికిచ్చి పరలోకం తీసుకెళ్తాడు. హోసన్నా హోసన్నా హల్లెలూయా, హోసన్నా 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 హల్లెలూయా, హోసన్నా. స్తుతి నీకే యేసు రాజా, మహిమ నీకే యేసు రాజా, స్తోత్రం నీకే యేసు రాజా, ఘనత నీకే యేసు రాజా.
నిత్యాకాశములో ప్రభువును కలిసెదము, పరిశుద్ధుల విందులో పాలు పొందెదము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనుచు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనుచు తేజోవాసులతో స్తుతింతుం. హోసన్నా హోసన్నా హల్లెలూయా, హోసన్నా 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 హల్లెలూయా, హోసన్నా. స్తుతి నీకే యేసు రాజా, మహిమ నీకే యేసు రాజా, స్తోత్రం నీకే యేసు రాజా, ఘనత నీకే యేసు రాజా. సంతోషగానాలతో ఉత్సహించి పాడెదము, క్రొత్త కీర్తనతో రారాజుని గణపరచెదము. సంతోషగానాలతో ఉత్సహించి పాడెదము, క్రొత్త కీర్తనతో రారాజుని గణపరచెదము. శ్రమలైన శోధనలెదురైన, శ్రమలైన శోధనలెదురైన ఆర్భటముతో సన్నుతింతుము. హోసన్నా హోసన్నా హల్లెలూయా, హోసన్నా 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 హల్లెలూయా, హోసన్నా. స్తుతి నీకే యేసు రాజా, మహిమ నీకే యేసు రాజా, స్తోత్రం నీకే యేసు రాజా, ఘనత నీకే యేసు రాజా. స్తుతి నీకే యేసు రాజా, మహిమ నీకే యేసు రాజా, స్తోత్రం నీకే యేసు రాజా, ఘనత నీకే యేసు రాజా. హోసన్నా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, మనలోనే రానున్నాడు. నిత్య జీవమును మన అందరికి ఇచ్చి పరలోకం తీసుకెళ్తాడు. ఏ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, త్వరలోనే రానున్నాడు. నిత్య జీవమును మన అందరికి ఇచ్చి పరలోకం తీసుకెళ్తాడు. హోసన్నా హోసన్నా హల్లెలూయా, హోసన్నా 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 హల్లెలూయా, హోసన్నా 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 హల్లెలూయా, హోసన్నా 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 హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. మరొక పాట పాడుకుందాం, కొత్త పాట. అసమానుడైన వాడు, అవమానపరచుడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు, ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసిన వాడు, కష్టకాలం ముందు నీ చేయి విడిచిన సియోను దేవుడే నేను సిగ్గుపడనీయడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును అని పాడుతూ దేవుని మహింపడదాం. సియోను దేవుడే నేను సిగ్గుపడనివ్వడు, కనికరమునుడే
కన్నీరు తుడచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో కై చేసిన వాడు కష్టకాలమందు చేయి విడచునా. అసాధ్యములెన్నో దాటించిన నాథుడు శ్రమలో నిన్ను దాటిపోనా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నన్ను. అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువే నీ స్తుతి చూసి అతిశయపడుచున్నా. నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా. తెరిచునేసుని అగ్నిలో నిలిచెను నీకై. చూడు యేసుని అగ్నిలో నిలిచెను. శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. పరిస్థితులు అన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమపడినా ఫలితమే లేకున్నా, అనుకున్నవన్నీ దూరమైపోయినా, మంచి రోజులు వస్తాయనే నిరీక్షనే లేకున్నా, పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమపడినా ఫలితమే లేకున్నా, అనుకున్నవన్నీ దూరమైపోయినా, మంచి రోజులు వస్తాయనే నిరీక్షనే లేకున్నా, మారది తలరాతని దిగులు పడకుమా, మారాను మధురముగా మార్చెను నీకై, మారదు నీ తలరాతని దిగులు పడకుమా, మారాను మధురముగా మార్చెను నీకై, తన సమృద్ధితో నిన్ను తృప్తిపరచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడచును. సియోను దేవుడే నిన్ను
అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసిన వాడు కష్టకాలమందు నీ చేయి విడుచునా. అసాధ్యాలెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. అధికరామునుడే నీ కన్నీరు తుడచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరామునుడే నీ కన్నీరు తుడచు. సియోను దేవుడు, సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరామునుడే నీ కన్నీరు తుడచు. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. నీ కన్నీరు తుడచు. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరామునుడే నీ కన్నీరు తుడచు. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరామునుడే నీ కన్నీరు తుడచు. హల్లెలూయా. మనకందరికి వచ్చిన పాట, నమ్మకమైన దేవుడమైన నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమీ కోరుకోనయ్యా అని పాడి దేవుని మహిమ. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా. అసలు ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఆప్తులైన వారి హాని చేయ చూసిన మిత్రులే గెలవకుండినా. ఆప్తులైన వారి హాని చేయ చూసిన మిత్రులే గెలవకుండినా. న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా. కష్టకాలమందు
జారిపోయినా గమ్యమే తెలియకుండినా సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయా, అసలు ఇంకేమి కోరుకోనయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. హల్లెలూయా. అందరికి వచ్చిన మరొక పాట, నీ ప్రేమ మాధుర్యము నేనేమని వర్ణించను, నా ఊహ చాలదు, ఊపిరి చాలదు, ఎంతో ఎంతో మధురం నీ ప్రేమ, ఎంతో మధురం. నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ మనస్సుతో నేను పూజించు నా ప్రభువాని. అందరూ లేచి నిలబడినట్లయితే దేవుని ఆరాధించి దేవుని మహింపరుద్దాం. నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ మనసుతో మాధుర్యము నేనేమని వర్ణించును, నా ఊహ చాలదు, ఊపిరి చాలదు, ఎంతో ఎంతో మధురం నీ ప్రేమ, ఎంతో మధురం ప్రభు యేసు ప్రేమ మధురం. నీ ప్రేమ మాధుర్యము నేనేమని వర్ణించును, నా ఊహ చాలదు, ఊపిరి చాలదు, ఎంతో ఎంతో మధురం నీ ప్రేమ, ఎంతో మధురం ప్రభు యేసు ప్రేమ మధురం. నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ మనసుతో నేను పూజించు నా ప్రభువా. నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ మనసుతో నేను పూజించు నా ప్రభువా. దేవదూతలు రేయింపరు కొనియాడుచుందురు నీ ప్రేమను, దేవదూతలు రేయింపరు కొనియాడుచుందురు నీ ప్రేమను. కృపామయుడా కరుణించువాడా ప్రేమ స్వరూపా ప్రశంసించునయా. కృపామయుడా కరుణించువాడా ప్రేమ స్వరూపా ప్రశంసించునయా. నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ మనసుతో నేను పూజించు నా ప్రభువా. నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ మనసుతో నేను పూజించు నా ప్రభువా. సృష్టికర్తవు సర్వలోక
కాపాడువాడవు పాలించువాడు సృష్టికర్తవు సర్వలోకము కాపాడువాడవు పాలించువాడు సర్వమానవులను పరగుణ చేతుడి అద్వితీయుడా ఆరాధ్య దైవమా సర్వమానవులను పరగుణ చేతుడి అద్వితీయుడా ఆరాధ్య దైవమా. నా పూర్ణ హృదయముతో నా పూర్ణ హృదయముతో నా పూర్ణ ఆత్మతో నా పూర్ణ మనసుతో నేను పూజిస్తున్నా ప్రభువా. నా పూర్ణ పూర్ణాత్మతో పూర్ణ మనస్సుతో ఆరాధిద్దామా. నేను పూజిస్తున్నా ప్రభువా. నీ ప్రేమ మాధుర్యము నేనే మరి వర్ణింతును. నా ఊహ చాలదు ఊపిరి చాలదు ఎంతో ఎంతో మధురం నీ ప్రేమ ఎంతో మధురం ప్రభు యేసు ప్రేమ మధురం నీ ప్రేమ ఎంతో మధురం ప్రభు యేసు ప్రేమ. నా పూర్ణ హృదయం ఆరాధిస్తున్నారు. నా పూర్ణ హృదయముతో నా పూర్ణ ఆత్మతో నా పూర్ణ మనసుతో నేను పూజిస్తున్నా ప్రభువా. నా పూర్ణ హృదయముతో నా పూర్ణ ఆత్మతో నా పూర్ణ మనసుతో నేను పూజిస్తున్నా ప్రభువా. నా పూర్ణ హృదయముతో నా పూర్ణ ఆత్మతో నా పూర్ణ మనసుతో నేను పూజిస్తున్నా ప్రభువా. నా పూర్ణ హృదయముతో నా పూర్ణ ఆత్మతో నా పూర్ణ మనసుతో నేను పూజిస్తున్నా ప్రభువా. అవునయ్యా నీ ప్రేమ ఎంతో మాధుర్యం. ఏమిచ్చి నీ రుణం తీర్చగలమయ్యా. రక్షణ పాత్రను చేతుకొని నిన్ను స్తుతించి ఆరాధించడం తప్ప నీవు చేసిన మేలుకు నీవు చేసిన ఉపకారములకు ఏమర్పించగలమయ్యా. రక్షణ పాత్రను చేతుకొని నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నాం. నీవే మా ఖేదము, నీవే మా సర్వఘనత మహిమ ప్రభావములకు అర్హుడవు ప్రభువా. తండ్రి ఈరోజు మేము సజీవంగా ఉన్నామంటే కేవలం నీ యొక్క కృప మాత్రమే తండ్రి. అనేక మంది దినాన్ని చూడలే గతించిపోయినప్పటికీ ప్రభు వారికంటే మంచి వారం కాదు గొప్ప వారం కాదు కానీ కేవలం నీ యొక్క ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని సజీవ రెక్కలో నడిపిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు. 10,000లో అతి సుందరుడా నీకు స్తోత్రం. మా ప్రాణ ప్రియుడా నీకు స్తోత్రం. షారోను పుష్పమా లోయలోని పద్మమా నీకు స్తోత్రం. దేవుని ఆరాధిద్దామా. సుందరుడా మేము బ్రతికొనడానికి అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా నీకే స్తోత్రం అంటూ దేవుని ఆరాధిద్దాం. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. 10,000 అతి సుందరుడు 10,000లో నీవు అతి సుందరుడు నా ప్రాణ ప్రియుడను నీవే. షారోను పుష్పమా షారోను పుష్పమా లోయలోని పద్మమా నిన్ను నేను కనుగొని 10,000లో అతి సుందరుడా 10,000
ఈరోజు నీవు ఏ ఆశతో వచ్చినావో నాకు తెలియదు, కానీ ఆయన చూడాలని ఆశ కలిగి మనం దేవుని వేడుకుందామా? ఆయన ప్రేమలో ఉండాలని, రాకడ అత్యంత ఆసనముగా ఉన్నప్పుడు ఆయన ప్రేమలో మనం ఉండాలి. నిన్ను ఆశిస్తున్నానయ్యా, నిన్ను చూడాలని అని దేవుని ఆరాధిద్దామా? నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను, నేను ఆశించుచున్నాను. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. సుందరుడా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవ్వరు. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా లేరెవ్వరు. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవ్వరు. యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా లేరెవ్వరు. నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. ఆశ కలిగిన హృదయాన్ని దేవుడు తృప్తిపరచు దేవుడిగా ఉన్నాడు. నిన్ను చూడాలని, నోరు బాగుగా చెరుపుగానే నింపుదని చెప్పిన దేవుడు. నిన్ను హృదయాలు తేక మనసు వేడుకుందామా? నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. సుందరుడా,
ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధిద్దాం. యేసయ్యా, నీ వంటి వారు ఎవరు? నీలాగా ఎవరు లేరు ప్రభువా. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, నీ దేవుని ఆరాధన సమర్పిద్దాం. యేసయ్యా, నా యేసయ్యా, రెండు చేతుల మీద నీ వంటి వారెవరు? అవునయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా లేరెవరు? యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవరు? అవునయ్యా, మా కొరకు ఈ లోకానికి వచ్చిన దేవానికి స్తోత్రములు. యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా లేరెవరు? మెల్ల స్వరాలతో దేవుని ఆరాధిద్దాం. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. అవునయ్యా, ఈరోజు అనేక మంది ఇరుకులలో, ఇబ్బందులలో తండ్రి వచ్చి ఉన్నారేమో. విరిగి నలిగిన హృదయంతో చేసిన స్తుతి ఆరాధన ఆలకించమని అడుగుతున్నామయ్యా. అవునయ్యా, విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైన బలిగా ఉన్నది. ఈరోజు విరిగి నలిగిన హృదయంతో వచ్చిన ప్రతి ఒక్క కుటుంబము శాంతి సమాధానములతో నింపబడును గాక. సాతాను బంధకములతో వచ్చిన ప్రతి ఒక్కరు, అనారోగ్యముతో వచ్చిన ప్రతి ఒక్కరు, ప్రతి వ్యాధి, బలహీనత, అపవాది క్రియలను యేసు క్రీస్తు నామములో విడుదల కలుగును గాక. అభిషిక్తునిగా ప్రార్థన చేస్తుండగా తండ్రి, ఈ కార్యము జరిగించు. నీవు కార్యము జరిగించగా త్రిప్పివేయువాడు ఎవడు తండ్రి? అవునయ్యా, నీకు స్తోత్రం. మందిరము నిమిత్తము స్థలము సిద్ధపరచబడును గాక. మా హృదయములకు శాంతి సమాధానములు కలుగును గాక. తండ్రి, ఇంతవరకు చేసిన ఆరాధన, పాడిన పాటల ద్వారా సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఒక్కడికే ఆరోపిస్తూ వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం అందరికీ అనుగ్రహించి నడిపించమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే ఆరోపిస్తూ ఈ ఆరాధన సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. స్వాస్థ్యంగా నీకు ఇస్తాను వాగ్దానం ప్రభు నెరవేర్చునుగాక. మరి ఉపవాస ఫలితాలు మన ఆరోగ్యం వరకు ఫాస్టింగ్ రిజల్ట్ అని ఒకటి ఉంటుంది. అలాగే దేవుని యొక్క నామాన్ని బట్టి ఉపవసించి ప్రార్థన చేస్తున్నప్పుడు కనుక ప్రార్థన వల్లనే, ఉపవాసం వల్లనే ఇవి జరుగునని యేసయ్య చెప్పిన మాట. ప్రభు అక్షరాలు ఈ 40 దినాలు ఉపవాస పండుగలు ముగింపు లోపనే మన దేవుడు మనకి ఇమ్మానుయేలు పరిచర్యలకు ఒక విశాలమైన స్థలాన్ని సమకూర్చునుగాక. హల్లెలూయా. కనుక మరి చర్చ్ మరియు ఓల్డ్ ఏజ్ హోమ్, అలాగే ప్రేయర్ టవర్, ఇవన్నీ కూడా ప్రభునామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అరుణోదయ ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు నెరవేర్చునుగాక. మరి ఈ దినం కూడా ఆయా సేవకులు, అలాగే మనలో కూడా వాక్య పరిజ్ఞానం కలిగిన వారు వాక్యాన్ని పంచుకుంటున్నారు. ఆ వరుసలో మన పరిచయలు శ్రీమతి సంపూర్ణమ్మ గారి యొక్క మరి కుమారులు రాజ్ కుమార్ గారు మన మధ్య ఉండటం సంతోషకరం. వారు గతంలో కూడా మన మధ్య వర్తమానం అందించారు, చాలామందికి పరిచయలే. కనుక మరి వారు సాక్ష్యంతో కూడిన వర్తమానాన్ని అందించడానికి ప్రభు నామాన్ని బట్టి ఆహ్వానిస్తున్నాం. అందరూ చెప్పలు కొడుచు ఆహ్వానం తెలియజేద్దాం.
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమయం ఇచ్చిన జయరాజ్ పాస్టర్ గారి కుటుంబానికి, యవ్వన సేవకుడు బెన్నీని బట్టి, దేవుని నామాన్ని బట్టి నేను అతిశయిస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా యొక్క ప్రేమ వందనాలు మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. ఆయన తన యొక్క బిడ్డలకు ఆయా కాలముల యందు ఆయన దాచిపెట్టి ఉంచిన మేలులు, లేదనంటే మన లోక పరిభాషలో చెప్పుకోవాలంటే వరములు ఆయన ఇవ్వకుండా ఉండేవాడు కాదు. ఎందుకనంటే దేవుని నమ్ముకుని ఎవరు పాడైపోయారు అన్న ఒక సాక్ష్యం కూడా ఎక్కడ లేదు, ఉండదు, రాబోదు కూడా. ఎందుకనంటే దేవుడు నా జీవితంలో చేసిన ఒక సాక్ష్యాన్ని క్లుప్తంగా పంచుకొని నేను ముందుకు సాగుతాను. నేను గడిచిన 25 ఆగస్టు నెలలోనే మా యొక్క కుమారుడు, ఆయన పూణేలో చదువుతున్నాడు, చర్చి నుంచి ఇంటికి వెళ్తుండగా బండి సెల్ఫ్ డ్రైవ్ చేస్తూ ఆయనే స్కిడ్ అయ్యి పడిపోయినాడు. పడిపోయి నేను నా ఉద్యోగరీత్యా నేను గోరఖ్పూర్ నేపాల్ బార్డర్లో ఉంటాను. నేను మా మిస్సెస్ ఇక్కడ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసి, అంకుల్ కాలే బండి మీద నుంచి పడిపోయినాడు, చెవిలో నుంచి బ్లీడ్ అయ్యింది, మీరు అర్జెంటుగా మీరు బయలుదేరి రండి అన్నాను. శ్వేత చర్చిలో ఉంది, ఆమెకు వర్తమానం అందించి మేము బయలుదేరి వెళ్ళేటప్పటికి పరిస్థితులు ఎట్లా ఉన్నాయనంటే ఆయన సజీవు రెక్కలో ఉంటే చాలు అన్న పరిస్థితి గుండా మేము వెళ్ళాం. కానీ ఆశ్చర్యకర రీతిగా ఆ రాత్రి తెల్లవారుజామున 3 గంటలకి మా మిస్సెస్ శ్వేత వెళ్ళింది, 5 గంటలకు నేను పూణే రీచ్ అయ్యాను. వెళ్ళిన తర్వాత ఆ రోజంతా డాక్టర్ని ఏంటి ఏమన్నది అని మేము తర్జన పడతా ఉన్నప్పుడు సాయంత్రానికి దేవుడు ఒక మంచి వర్తమానాన్ని మాకు దయచేశాడు. ఎందుకనంటే అవుట్ ఆఫ్ డేంజర్, ఒక 2-3 డేస్ మన యొక్క ఆధీనంలో మీరు ఉండి మీరు వెళ్ళిపోవచ్చు అని. ఆ గడిచిన దినాల్లోని పాస్టర్ గారు మా గృహాన్ని దర్శించినప్పుడు ఆ ఫొటోస్ అవి చూడడం, వచ్చి కెన్నీని ప్రార్థన చేసి బలపరచడం అనేవి దేవుడి యొక్క మా జీవితంలో చేసిన అద్భుతమైన కార్యం అని నేను ఎంచుతా ఉన్నాను. అదేవిధంగా నేను ఆ పరిస్థితుల్లో ఉంటే నాకు సైట్లోని విజిలెన్స్ పడింది. ఎందుకంటే నేను మెగా ఇంజనీరింగ్ అనే సంస్థలో నేను చీఫ్ అకౌంటెంట్గా నేను ఉంటున్నాను. నా ప్రాజెక్ట్ వాల్యూ 4,500 కోట్లు ప్రాజెక్ట్ వాల్యూ. అది నేను శ్రీకాకుళం నుంచి ఇక్కడే చదువుకుని ఇక్కడి నుంచి వెళ్ళి గడిచిన అనేక దినముల్లో దుబాయ్లోని ఒక 6-7 సంవత్సరాలు అక్కడ జాబ్ చేయడానికి, దేశంలోని వివిధ ప్రాంతాల్లో జాబ్ చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి, ఆయన కృపను బట్టి నేను ఆయనకి సదా వందనస్తున్నై ఉన్నాను. నేను మాకెన్ని పరిస్థితులకి ఇక్కడ ఉంటున్నప్పుడు ఏంటంటే అక్కడ విజిలెన్స్ అనేది రావడం జరిగింది. విజిలెన్స్ అన్నీ వచ్చిన తర్వాత నా పరిస్థితి ఎట్లా ఉంది, నేను ఇమీడియట్గా నేను ఆడిట్కి నేను రాలేను అన్నప్పుడు నన్ను హైదరాబాద్ హెడ్ ఆఫీస్ పిలిపించారు. పిలిపించిన తర్వాత ఆడిట్ అంతట్లోని దేవుడు సక్రమంగా నన్ను ఎటువంటి రిమార్క్ లేకుండా దేవుడు తన ఉచితమైన కృపను బట్టి నన్ను ఆడిట్ అంతటిని పాస్ చేయడం జరిగింది. అదే పరిస్థితులు గుండా నేను వెళ్తున్నప్పుడు నేను ఇంతకుముందు నిజామాబాద్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మీరు వినే ఉంటారు, తెలంగాణకి చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అది. దాంట్లోనే నేను 3 జిల్లాలు ఆర్మూర్, కామారెడ్డి, నిజామాబాద్, ఈ 3 జిల్లాలకి నేను అధికారిగా ఉన్నాను. నేను అక్కడి నుంచి నన్ను ట్రాన్స్ఫర్ చేసి ఉత్తరప్రదేశ్ బీహార్ బోర్డర్లోని గోరఖ్పూర్ అనే ప్రాంతానికి నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. ఇంకా అక్కడి నుంచి నేను ఎప్పుడు ఇటువైపు బయలుదేరి వద్దామా అని చూస్తున్నప్పుడు కూడా అనుకోని రీతిగా కొన్ని పరిస్థితుల వల్ల December 31 నేను లాస్ట్ వర్కింగ్ డే అని చెప్పారు, మీరు ట్రాన్స్ఫర్ అవ్వాలి. అది కూడా ఎంపీ రత్లాం ఉజ్జయిని అనే ప్రాంతానికి నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా ధైర్యం కోల్పోకుండా నేను ప్రార్థిస్తూనే ఉన్నాను. ప్రతి ఒక్క జీవితంలోని మీకు స్నేహితులు అనేది ఎంతమంది మీకు ఉన్నారైతే నాకు తెలియదు, కానీ నాకున్న ఒక బెస్ట్ అంటే మరి స్నేహితులు అనాలో లేదనంటే పెద్దవాళ్ళు. ఎందుకంటే మీ పాస్టర్ గారిని నేను ఎంతన్నప్పటి నుంచి నేను ఎరుగుతున్నాను. ఎందుకనంటే నాకు మా అమ్మ తర్వాత నేను ఏమన్నా ప్రార్థనా పరంగా షేర్ చేసుకోవాలి, ఏమన్నా చెయ్యాలి అని అంటే నేను ఫస్ట్ చూసేది బ్యోలా గారి వైపే. నేను పాస్టర్ గారు ఇలా ఉంది, కొంచెం నాకు ప్రార్థనా సహాయం కావాలి అన్నప్పుడు, రాజు ఈరోజు మాకు వాల్నట్ పేరు జరుగుతుంది, తప్పకుండా మీ గురించి మేము ప్రార్థన చేస్తాం అన్నప్పుడు ఆశ్చర్యకర రీతిగా 3 సంవత్సరాల నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, అవ్వలేదు. కానీ ఒక 2 డేస్లోనే ఒక చీఫ్ జనరల్ మేనేజర్ గారికి, సార్ ఇట్లా నాకు ట్రాన్స్ఫర్ కావాలి అన్నప్పుడు ఆయనే డైరెక్టర్ గారి దగ్గరికి నా రిక్వెస్ట్ లెటర్ తీసుకుని వెళ్ళడం, ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేయడం. దాని మీద ఈస్ట్ గోదావరి లేదంటే వెస్ట్ గోదావరి ప్రాజెక్ట్కి ట్రాన్స్ఫర్ చేయండి అని రాశారు. కానీ ఆల్రెడీ నాకంటే ముందు ఒక 2-3 అకౌంటెంట్స్ వచ్చి జాయిన్ అయిన కారణాన్ని బట్టి నెల్లూరు అనేది నాకు అనుగ్రహించారు.
మేబీ మార్చి 2-3 తారీఖుల్లోని కానీ లేదనంటే 26-27 తారీఖుల్లో నేను నెల్లూరు వెళ్ళి నేను నా యొక్క ఉద్యోగ బాధ్యతలు నేను నిర్వహించాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రార్థన యొక్క శక్తి ఎంత గొప్పదో మరొకసారి మిమ్మల్ని అందరికీ మీకు తెలియజేయడానికి నా సాక్ష్యాన్ని మీతో పంచుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన కొరకే ఏర్పాటు చేయబడిన ఈనాటి ధ్యానంలో మీరు దేని గురించి మీరు ధ్యానిస్తున్నారండి? రాకడ వర్తమానాలు. అంత అనుభవం అయితే నాకు లేదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన తలాంపుల్ని కొద్దిగా నేను మీ ముందు పెట్టాలని నేను ఆశలు పడుతున్నాను. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు ధనాపేక్షకులు బింకములాడువారు అహంకారులు దోషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగ రహితులు అతి ద్వేషులు అపవాదికులు అచింత్రేయులు క్రూరులు సజ్జన ద్వేషులు. చాలండి. అలా చదువుకుంటా పోతే ఎన్ని అవలక్షణాలు మానవుడికి ఉన్నాయో అవన్నీ పౌలు భక్తుడు తిమోతికి రాస్తా ఉన్నాడు. ఈ అంత్య దినములు మనం రాకడ యొక్క విశిష్టతను మనం గుర్తెరగాలి అని అంటే, రాకడ ఎవరికండి? రాకడ ఎవరికి? సంఘానికి. కరెక్ట్. సంఘం అంటే ఎవరు? సంఘం అంటే మనమే. సంఘం దేనికి సాదృశ్యంగా ఉన్నది అని అంటే చెప్పాలి, వధువుకి సాదృశ్యంగా ఉంది. సంఘం అనేది ఏంటంటే ఒక 4 గోడలు, మంచి లైట్ సెట్టింగ్, మంచి మ్యూజిక్ సిస్టమ్, ఆరాధన, ఇది ఒక్కటే సంఘం కాదు. దేవునితోని అనునిత్యం మమేకమై మన ఇద్దరు స్నేహితులు ఏ రకంగా మనం మాట్లాడుకుంటున్నామో దేవునితో ఆ రకంగా మాట్లాడి అటువంటి విధమైనటువంటి అనుభవంలోనికి వెళ్ళేదే సంఘం. దేవుని యొక్క లేఖనంలోని సంఘాన్ని గూర్చిన అనేక వర్తమానములు మనం ఇదివరకు మనం విని ఉన్నాం. కానీ సంఘం అని అంటే ఏంటనంటే సార్వత్రిక సంఘం ఒకటే కాదు, కానీ ప్రతి ఒక్క సంఘానికి కొన్ని విలువైన సూచనలు దేవుని యొక్క దాసుల ద్వారా మనకి ఆయన రాసి ఉంచాడు. సంఘాలు మన బైబిల్లో మామూలుగా చూసినట్లయితే సంఘాలు ఎన్నండి? 7 సంఘాలు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 10-11 వచనాల్లో ఉంటుంది. ప్రభువు దినమందు ఆత్మవశుడై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరమును చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అని 7 సంఘములకు. అంటే ఇక్కడ 7 సంఘాల గురించి భక్తుడైన యోహాను ప్రవచనాత్మకంగా రాస్తా ఉన్నాడు. ఎందుకనంటే ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు రాస్తున్నప్పుడు ఏమంటాడంటే 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా. అంటే మీరు ఒక్కొక్క సంఘానికి ఏమైనా అడ్రస్ చేశాడు అని అంటే మీరు అట్లా చూసుకుంటున్నట్టు అయితే స్ఫుర్ణకి ఏం రాస్తున్నాడు అని అంటే మొదటివాడును కడపటివాడునయ్యుండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులు. అది ఎవరికి రాశాడు? అది స్ఫుర్ణకి రాశాడు. అదే విధముగా తూతెరకు రాసేటప్పటికి ఏముంటుందంటే అగ్ని జాలాల వంటి కన్నులు, అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏవనగా. అదేవిధంగా మీరు ఇంకా అలాగా కిందకు పోతున్నట్లయితే సార్దిస్ దానికి ఏం రాసినాడంటే 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా. తర్వాత కనుక చూసినట్లయితే ఫిలదెల్ఫియాకి చదవండి అమ్మా. ఫిలదెల్ఫియాకి ఏం రాసినాడు? దావీదు చాలపు చెవులు కలిగి ఎవడను వేయలేకుండా వేయువాడునై సత్యస్వరూపేగు పరిశుద్ధాత్ముడు చెప్పు సంగతులు ఏమనగా. అదేవిధంగా లవోదికయకు వచ్చేటప్పటికి ఏంటనంటే ఆమె ననువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని దృష్టికి ఆదియునై ఉన్నవాడు చెప్పు సంగతులు ఏమనగా. అంటే ప్రతి ఒక్క సంఘానికి పరిశుద్ధాత్ముడు అనేక రకాలుగా తనను తాను కనపరుచుకుంటున్నాడు. 7 దీపములు చేత పట్టుకొని 7 స్తంభముల మధ్య తిరిగాడుచుండేవాడు. అపరంజిని పోలినటువంటి కంఠస్వరము కలిగిన వాడు, మొదటివాడును కడపటినై ఉన్నవాడు,
అగ్నిజాలం వంటి కన్నులు కలవాడు, ఆమెను అనువాడును సత్యసాక్షి అయినవాడు. అంటే ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క క్వాలిటీ దేవుడు అక్కడ మనకి చెప్తా ఉన్నాడు. ఎందుకనంటే నేను అన్నీ జనరలైజ్గా చేసి నేను ఎక్కువ సమయాన్ని నేను తీసుకోవడం లేదు, కానీ అన్నీ జనరలైజ్గా చేసి మనం రెండో రాకడికి సంఘం అంటే నాట్ ఓన్లీ ఇమాన్యుయల్ చర్చ్, సార్వత్రిక సంఘం ఏ విధంగా ఆయన రాకడికి మనం ఎత్తబడగాలి, ఏ విధంగా ఆయన యొక్క రాకడలో మనం పాలుపంపులు పొందాలి అనేది నేను మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎందుకనంటే సాతాను ఏ రకమైనటువంటి చిక్కులకు, ఏ రకమైనటువంటి గలిబిలకు ఒక సంఘాన్ని ఏ రకంగా జల్లెడు పడుతుంది అన్నదానికి ఈ 7 సంఘ కాలాలను బట్టి మీరు చూసుకున్నట్లయితే మీరు ఇంటికి వెళ్ళి మీరు తీరిగ్గా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం నుంచి మీరు 3-4 అధ్యాయాల వరకు మీరు మీ యొక్క డివోషనల్లోకి మీరు ధ్యానించగలిగితే ఒక ట్యాబ్లర్ ఫార్మ్లో డూస్ అండ్ డు నాట్స్, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటాడు, ఏం తినాలి ఏం తినకూడదు, తినాలి అన్నవి ఏంటంటే గ్రీనింగ్తో టిక్ చేసి ఉంటుంది, ఏం తినొద్దు అనేది ఇంటూ మార్కుతో ఉంటుంది. సో ఇటువంటి ట్యాబ్లర్ ఫామ్ ఎప్పుడు మన కళ్ళ ముందు కనబడతా ఉండాలి. సంఘంలో మనం ఏ రకంగా ఉండాలి, సంఘంలో ఏ రకంగా మనం ఉండకూడదు అనేది. ఎందుకనంటే సాతాను యొక్క చిక్కులలో నుంచి మనం తప్పించుకొని సంఘం యొక్క రాకడో మనం ఎత్తబడిగే భాగ్యం మనకు దయచేసినప్పుడు మన యొక్క ప్రవర్తన, మన యొక్క ఆరాధన, మన యొక్క హృదయము, మన యొక్క తలంపులు ఆయనతోని అటాచ్ అయిపోయి ఉండాలన్నమాట. ఎందుకనంటే ఏం చేశారు, ఏం చెయ్యాలి అని అందరూ చెప్తారు, ఏది మనలో నుంచి తీసేసుకోవాలి అనేది మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ఎందుకనంటే నువ్వు మంచోడు రా, నువ్వు గుడ్ అని అంటే మనకు ఆటోమేటిక్గా 2 కొమ్ములు ఇలా పెరిగిపోతాయి, మన ఛాతీ చెట్లు సరిపోవు మనకి. ఎందుకంటే అందరూ మనల్ని పొగుడుతున్నారు, వెరీ గుడ్ అంటున్నారు. అదే కానీ అరే నువ్వు ఇది చేసింది తప్పు అని అంటే రేపు 2వ రోజు ఆడితో మనం మాట్లాడడం, కట్. ఆడు ఫోన్ చేసినా మనం ఫోన్ ఎత్తాం, అరే బిజీగా ఉన్నాను రా, చూసుకోలేదురా అంటే వీఆర్ అవాయిడింగ్ దెమ్. ఎందుకనంటే వాళ్ళు మనలో తప్పులు లోపాలు ఎత్తి చూపిస్తున్నప్పుడు మానవుల కింద మనం తీసుకునే స్టేజ్లో మనం ఉండలేదు. ఎందుకనంటే త్వరితగతిగా నేను వెళ్ళిపోతున్నాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం నుంచి ఈ రకంగా ఉంటుంది. సాతాను సింహాసనమున్న స్థలంలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఈ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చిన సాక్షి అయిన అంత్యపోయిన వాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నామమును గట్టిగా చేపట్టి నా యందున విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటయు, జారత్వము చేయుటను, ఇశ్రాయేలుకు ఉరియొడ్డుమని బాలాకు నేర్పిన బిలాము బోధన అనుసరించి వారు నీలో ఉన్నారు. అటువలన నికోలాయితు బోధన అనుసరించి వారు నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందము, లేని ఎడల నీ యొద్దకు త్వరగా వచ్చిన నోట నుండి ఖడ్గము చేత వారితో యుద్ధము చేసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లారనిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన యొక్క కొత్త పేరుండును, పొందిన వానికే కానీ అది మరి ఎవరికి తెలియలేదు. యు ఆర్ ఇన్ ద హాట్ సీట్. మనందరం ఎక్కడ ఉన్నామంటండి? సాతాను సింహాసనం అన్న ప్రదేశంలో మనం ఉన్నామనంట. మనం కాపురం అనేది ఎక్కడున్నామనంటే బైబిల్ పండితులు ఓవరాల్గా చెప్పింది ఏంటనంటే రానయ్యున్న దినాల్లో గోగు మాగోగు యుద్ధం జరుగుతూ ఉంటున్నప్పుడు అదంతా ఒక పెద్ద హిస్టరీ. అది 10 నిమిషాలు 20 నిమిషాల్లో మనం డీల్ చేసే సబ్జెక్ట్ కాదు. కానీ దానికి ఈ సాతాను సింహాసనం అనే ప్రదేశానికి ప్రజెంట్ ఎక్కడ ఉన్నది అని అంటే అరేబియా ప్రాంతంలో ఉన్నది అని బైబిల్ పండితుల యొక్క వ్యాఖ్యానం. కానీ మనం ఉన్నప్పుడు ప్రదేశంలో సాతాను ఏ రకమైన సింహాసనం, సాతాను యొక్క రాజ్యంలో మనం ఏ రకంగా ఉంటున్నాం అనేది ఆల్రెడీ 2-3 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి విదితం అయిపోయింది. సువార్త ఇంతకు ముందులాగా చేయలేకపోతున్నాం, బహిరంగ ప్రార్థనలు ఇంతకు ముందులాగా చేయలేకపోతున్నాం, బహిరంగాన్ని విశ్వాసాన్ని నువ్వు ప్రకటించుకునే స్వేచ్ఛ కోల్పోతున్నావు, సువార్త దండయాత్రలు కోల్పోయాం, ప్రార్థన మన జీవితంలోని తెరమరుగైపోతుందేమో. ఎందుకనంటే రానున్న దినాల్లో మనందరం ఈ రకంగా కూర్చొని మనం ఆరాధన చేస్తామా చెయ్యమా అనే పరిస్థితులు కూడా దేశంలోని కలగబోతున్నాయి. ఎందుకంటే నేనున్న పట్టణంలో ఒక చర్చ్ కూడా ఉండదు. నేను చర్చికి గిని వెళ్ళాలి అని అంటే 250 కిలోమీటర్లు నేను లక్నో వెళ్ళవలసి ఉంటుంది. అంతా డ్రై ల్యాండ్. ఉత్తర భారతదేశం మొత్తం క్రైస్తవ్యానికి వ్యతిరేకం అయిపోయింది. ఉత్తర భారతదేశం మొత్తం అంతా పాస్టర్లని కొడతా ఉన్నారు, తిడుతూ ఉన్నారు. పాస్టర్ గారు అని చెప్పుకునే పరిస్థితుల్లో ఎవరు లేరు అక్కడ. పోలీసులు ఎవరు ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. కానీ దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి
ఈ చక్కని వసతులు ఉన్న మందిరంలో మనం ఎంతవరకు మనం దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, ఎంతవరకు ఆయన రాకల్లో మనం త్వరపెట్టబడుతూ ఉన్నాం, ఎంతవరకు మన యొక్క ప్రార్థనా శక్తి, మన యొక్క మోకాళ్ళ అనుభవం, చీలమండలలో నుంచి మోకాళ్ళ లోతు నుంచి నడుము లోతు నుంచి తలారా ఆ అనుభవాలు ఎంతమందికి మనకున్నాయి. మా తాతలు నేతులు తాగారు, మీరు వచ్చి మా మూతులు వాసన చూడండి అంటే కుదరదు. మా నాన్నగారు పెద్ద బిషప్, నేనేదో ఇది అని అంటే కుదరదు. నాన్న భక్తి నాన్నదే, కొడుకు భక్తి కూతురుదే, అమ్మ భక్తి అమ్మదే, కూతురు భక్తి కూతురుదే. అమ్మా నీ భక్తిలో నాకు సగం ఇయ్యనంటే కుదరదు. నాకే నా భక్తి సరిపోలేదు, నాది నీకు ఇవ్వలేని కొడుకా అని అంటుంది తల్లి. పాస్టర్ గారు ఇంత సేవ చేశారు, బెన్నీ అడుగుతాడు, డాడీ నాకు కొంచెం ఇవ్వండి అని అంటే పాస్టర్ గారు లోకరీచిగా ప్రేమించవచ్చు, కానీ ఆ టైంకి వచ్చేటప్పటికి బెన్నీ, ఐఎమ్ సారీ మై సన్, నీ భక్తి నీదే, నీ ఆత్మ నీదే, నీ యొక్క ఆత్మవరాలు నీకు నువ్వే సంపాదించుకోవాలి. అది బ్యాంక్ బ్యాలెన్స్ కాదు. మన తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత హైరార్కీగా మనకు వచ్చేదానికి ఆత్మ అనేది, పరిశుద్ధాత్మ అనేది, దేవుని వాక్యం అనుభవం అనేది మన తల్లిదండ్రులు మనకి విడిచిపెట్టిపోయే సంపద కాదు. అది ఎవరికి వారు సంపాదించుకొనవలసిందే. ఎందుకనంటే బూరధ్వని ఆకాశంలో ధ్వనించినప్పుడు మనం ఎక్కడ ఉన్నవారం అక్కడ ఆయన ఎదుర్కొనడానికి పైకి వెళ్ళే సిద్ధపాటు అనేది మన జీవితంలో మనకు ఉండాలి. ఎందుకనంటే విశ్వాసమును విసర్జింపలేకుండా మనం ఎట్టి పరిస్థితులు ఎదురైనా, ఎటువంటి శోధనలు ఎదురైనా, నీ మీదకి ప్రాణాపాయమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా నీ కంఠం మీద కత్తి పెట్టి దేవుడా లోకమా అన్నప్పుడు కూడా నువ్వు దేవుడు అని చెప్పగలిగే ధైర్యం నీ గుండెలో ఉండాలి. అది ఎప్పుడు సాధ్యం అని అంటే నీ మోకాళ్ళ అనుభవం వల్ల అది సాధ్యం. నీ మోకాళ్ళ అనుభవమే వల్ల అది సాధ్యం. మనం బిల్డింగ్ కట్టేటప్పుడు బిల్డింగ్ 2 అంతస్తులా 3 అంతస్తులా కట్టేదానికి మనం మేస్త్రి గారిని పిలిచి ఒక 2-3 ట్రక్కులు లోడ్ ఇటుకలు ఇచ్చేసి కట్టేయంటే కట్టడు. ఎందుకనంటే మనం కట్టే బిల్డింగ్ తాలూకా పునాది ఎంత లోతుగా ఉండాలనేది డిసైడ్ చేయాలి ముందు. అదేవిధంగా మనం పరలోకానికి ఎక్కిపోతాం అని అనేటప్పటికి ప్రార్థన అనే వేరు, వాక్యం అనే సిమెంట్ లేకుండా మనం భూములు మనం కలవలేం. ఎన్నోటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పుడు కూడా మన యొక్క వాక్య అనుభవము, మన యొక్క ప్రార్థనా జీవితాన్ని 2 బ్యాలెన్స్ చేసుకుంటా ముందుకు వెళ్ళినప్పుడే ఈ దేహం అనేది నిలబడుతుంది. మీరు తీసుకుంటున్న సప్లిమెంట్స్ కానీ, మీరు తీసుకుంటున్న బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ, మీరు వాడుతున్న బ్రాండెడ్ బట్టలు కానీ, ఇట్ విల్ నాట్ టేక్ యూ టు ద హెవెన్. దేవుడు మనకు మంచి జీవులను అనుగ్రహించాడని మీరు అందరూ అనుకుంటున్నారు, నన్ను ఆశీర్వదించాడు అని అనుకుంటున్నాం, కానీ అది లోక సంబంధమైనది. ఆశీర్వాదం అన్నది ఎప్పుడు పరసంబంధమైనదిగా మనకు ఉండాలి. ఆ పరసంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి మన యొక్క మనస్సును, మన యొక్క హృదయాన్ని మనం నలగగొట్టుకోవాలి ప్రతిదినం. దావీదు కీర్తనాకారుడు అంటాడు, వేకువజామున నా ప్రార్థన నేను కాచుకొని ఉన్నాను అంటారు. మీ అందరికి పొద్దున్న లెగ్గానే అందరికి అలవాటు బెడ్ కాఫీ, బెడ్ టీ. ఇప్పుడు ఇంకా ఏంటి, ఇంకా అవి ఇవి ఇంకా పాలు వేసుకోవాలి, డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి, మిక్సీ కొట్టాలి, తాగాలి. ఇది మన దినచర్య. దట్ విల్ నాట్ హెల్ప్ యూ. అది ఒక శారీరకంగా మీకు ఒక స్ట్రెంగ్త్ అనేది వస్తుందేమో కానీ ఆత్మీయంగా అది మీకు ఎటువంటి ఉపయోగం నీకు కనపడదు. నువ్వు బ్రష్ చేసుకోవడమైనా మానేయి. నీకు మంచం మీద ప్రభువా నా జీవితంలో ఇంకొక దినం దయచేసావు నాకు వందనాలు అని చెప్పకుండా నువ్వు డే స్టార్ట్ చేసావు అని అంటే ఇంకా నువ్వు క్రైస్తవుడు ఎటువంటి వాడివి నువ్వు కాదు. ప్రార్థన లేకుండా, దేవునితో సాంగత్యం లేకుండా నువ్వు నిద్ర లెగిచి నువ్వు పనుల్లో నువ్వు పడిపోయినావు అని అంటే దేవుడు కూడా ఒక రోజుని ఓకే వీడు మనోడు కాదులే. మనం ఎక్కడ నివాసం ఉంటున్నాం? సాతాను సింహాసనం ఉన్న స్థలంలో ఉంటున్నాం కాబట్టి వీడు కూడా దానికి సంబంధించినోడలే. ఏశావు వంటి భ్రష్టుడు మన మధ్యలో ఎవడైనా ఉన్నాడేమో అని చూసుకోమని సెలవిస్తూ ఉన్నాడు. ఏమని ఉంటుంది, ఒక పూట కూటి కోసం తన యొక్క జ్యేష్ఠత్వ హక్కును నమ్ముకున్న ఏశావు వంటి భ్రష్టుడు మీలో ఎవరైనా ఉన్నారేమో అని చూసుకోమని అంటున్నాడు. జ్యేష్ఠత్వం అనేది దేవుడు అనుగ్రహించిన వరం. దాన్ని ఎవరు మనం తోలనాడలేం, ఎవరు మనం దాన్ని తీసివేయలేం. ఎందుకనంటే దేవుడు తన రక్తం ఇచ్చి మనల్ని పరిశుద్ధులుగా, పరమ పవిత్రులుగా, హిమం వంటి తెల్లముగా మనల్ని కడిగి, మనల్ని తన వెల ఇచ్చి, మన పాపములు
ప్రాయశ్చిత్తం క్రయధనం ఆ సిలువలోని ఆయన చెల్లించి ఎలా చెల్లించినందుకు మనం ఈరోజు ఎలా ఉన్నామనంటే పాపరహితులంగా ఉన్నాం. ఆయన ఇచ్చిన రక్షణ మనం వెల ఇచ్చి కొన్నది కాదు. మనకి రక్షణ కావాలి, దానికి ఎంత వెల అని అంటే ఈ భూప్రపంచంలో ఉన్న బంగారం అంతా ఒక త్రాసులో వేసిన ఆయన చేసిన త్యాగానికి అది వెల చెల్లించలేం. ఎందుకనంటే ఇదిగో నేను దొంగ వల్ల నేను మీ మధ్యకి వచ్చుచున్నాను అని అంటున్నాడు. బుద్ధి కలిగిన కన్యకలు మీరు చూసినట్లయితే 10 మంది కన్యకలు ఉన్నారు, 5 పండుకున్నారు, 5 మెలకువగా ఉన్నారు. అంటే మెలకువగా ఉన్నారు అని అంటే ఏంటి, దాని అర్థం ఏంటి? సిద్ధంగా ఉన్నారంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ యొక్క ప్రార్థనలు వాళ్ళు కాచుకుంటా ఉన్నారు. నూనెలో బుడ్డెలో నూనె ఉన్నదా లేదా, ఒత్తులు సరిగ్గా ఉన్నాయా లేదా, మన ప్రార్థనా జీవితం ఎట్లాగా ఉంది లేనిది సిజర్స్ మా చిన్నప్పుడు ఉండేది అనమాట. నూతన స్టవ్ సిజర్స్ అని ఏదో ఉండేది. ప్రతిరోజు ఏం చేసేవారంటే దాన్ని వంట చేసే ముందు ఒత్తులు పైకెత్తి దాన్ని కట్ చేసేవారు. ఎందుకనంటే కింద పాత్రలన్నీ మళ్ళీ మసిపట్టేసి ఆ ఒత్తు అనేది మనం సరి చేయకుండా ఆ బుడ్డిలోననేది ఆ నూనె వేయకుండా ఉన్నది అని అంటే దానికి ఆ జ్యోతి అనేది, ఆ వెలుగు అనేది, ఆ అగ్ని అనేది మండదు. అటువంటి జీవితం ప్రతిదినం మనం అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మీరు ద్రాక్ష తోటలో మీరు చూసారో లేదో నాకు తెలియదు, కానీ ద్రాక్ష తోటలో కాపుకు వచ్చిన తర్వాత పిందెలు ఒక సైజులోకి వెళ్ళిన తర్వాత తోటమాలి కత్తిరి పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ప్రతి ఒక్క పండుకి మధ్యలో ఇంకేమన్నా పండు వచ్చింది అనుకోండి, దాన్ని నిర్దాక్షిణ్యంగా దాన్ని ఏం చేస్తాడంటే కట్ చేసి పడేస్తాడు. ఎందుకనంటే ఆ ద్రాక్ష పండు దాని యొక్క పరిమాణానికి అది ఎదగాలి. మన యొక్క జీవితంలో కూడా మన యొక్క ఆత్మ అనుదినము పరివర్తనం చెందాలి. అనుదినము దేవునితో మమేకం అవ్వాలి అని అంటే మనలో మొలిచే వంకర టింకర మార్గాలన్నింటినీ మనం ఏం చేయాలి? మనం సిజర్స్ కట్ చేసుకోవాలి. ప్రభా ప్రతిరోజు బిఫోర్ యూఆర్ గోయింగ్ టు బెడ్ ప్రతిరోజు ప్రభా నీకు ఆయాసకరమైనది ఏదైతే నేను చేసి ఉన్నానైతే నన్ను దయతో క్షమించండి. నేను ఎవడో అపరాధములు చేసి ఉన్నానంటే దాన్ని నన్ను క్షమించండి. ఈరోజు నాకు ఇచ్చిన దినాన్ని బట్టి మీకు స్తోత్రములు. మరుసటి రోజు పొద్దున్న లెగిసేటప్పటికి ఇంకా మీరు సండే స్కూల్ ప్రార్థనలు చేయకండి. దేవుడా నేను పడుకుంటాను, నీ దేవదూతలందరూ నేను మంచం చుట్టూ కాపలా కాసేయమని బావా, నేను రాత్రి నెట్ఫ్లిక్స్ చూస్తూ పడుకుంటాను, నేను నిద్ర ఎప్పుడు వస్తుందో అప్పుడు పడుకుంటాను, నెట్ మళ్ళీ డేటా అయిపోతుందేమో నెట్ కనెక్ట్ చేసుకోవాలి, లేదంటే బ్యాటరీ అయిపోతుందేమో పవర్ బ్యాంక్ కనెక్ట్ చేసుకోవాలి, అట్లాగే ఉన్నారనుకో మీ జీవితం ఎప్పటికీ అలాగే తెల్లారిపోద్ది. నీ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. నువ్వు సంఘం రావడం వల్ల కూడా నీకు ఉపయోగం లేదు. మీ ఆటో ఛార్జీలు దండగ మీకు ఓపెన్గా చెప్తున్నా. మీరు దేవుళ్ళలో మీరు భక్తి నిండారులుగా మీరు భక్తి చెయ్యలేకపోతే బెటర్ టు స్టాప్. మన వల్ల దేవుని యొక్క నామాన్ని అవమానం పరిచే బిడ్డలుగా మనం ఉండకూడదు. మన యొక్క జీవితం ఆయన కొరకే. ప్రభువా నీలో నేను మమేకం అయిపోతాను, నీకు నేను హతసాక్షిగా నేను అయిపోతాను అన్న తీర్మానం ఈ రోజుల్లోంచి ప్రతి ఒక్కరూ కలుపుకోవాలి. ఎందుకంటే ఆఫీసుల్లో పరిస్థితులు కూడా అట్లానే ఉంటాయి. ఎందుకనంటే వచ్చిన వెంటనే ఈ మధ్య గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్లు అన్నీ మానేశారు. ఏమన్నంటే ఏం చెప్పాలి? అది చెప్పాలా. అది చెప్పకపోతే నువ్వు ఎక్కడోడు కాదు. నన్ను అందరు ముస్లిం అనుకుంటారు నన్ను, ఎందుకంటే ఈ గడ్డం బట్టి. వాళ్ళకి తెలియదు నాకు ఇటు మచ్చ ఉంది కాబట్టి దాన్ని కవర్ చేసుకోవడానికి గడ్డం పెంచుకుంటున్నాను. అది వచ్చి ఏదో అంటారు, మనం ఏదో అను, అదొక పెద్ద కాంట్రవర్సీ. కాబట్టి మన ఉనికి మనం ఎవరో నీ ముఖం చూసినప్పుడే నువ్వు ఎవరు బిడ్డవో నువ్వు తెలుసుకోవాలి. ఎందుకనంటే ఇందులో ఇంకో వాక్యం చెప్తా ఉన్నాడు. ఇందులో ఏంటంటే విశ్వాసము విసర్జింపలేదని నేను ఎరుగుదును. అదే ఇంకొక మాట చెప్తాడంటే 15వ అధ్యాయంలో నికలయతు బోధనలు అనుసరించి వారును నీలో ఉన్నారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి నికోలాయత్ క్రియలు ఏంటి అనేది మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. టెక్నాలజీ మనం అన్ని రకాలుగా మనం వాడుకోవచ్చు. ఎందుకంటే కొన్ని మనం పుస్తకాలు కొన్ని మనం చదవలేం. ఎందుకంటే డేక్స్ బైబిల్ ఉంటుంది. బైబిల్ ఏకంగా 8,000 9,000 ఉంటుంది ఆ బైబిల్. అది మనం దాన్ని అధ్యయనం చేయాలని అంటే కాని పని. కొన్ని ఇట్లాంటివి మన అర్థం కాలేని ఏమన్నా ఉన్నాయనంటే మీరు తెలుగులో అడిగినా కూడా అది మీకు తెలుగులో మీకు చెప్తుంది. నికోలాయత్ క్రియలు అనేవి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు జస్ట్ గూగుల్లో మీరు చెక్ చేయండి. ఎందుకంటే సింపుల్గా చెప్పాలని అంటే లోకంలో జరిగే ఆచారాలన్నీ వాళ్ళు చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే అదే నికోలాయత్ క్రియలు. విగ్రహారాధన, జారత్వము, వ్యభిచారము, కాముకత్వము మొదలైనటువంటి అన్నీ
చేసేదే ఆ నికోలాయత్ క్రియల కిందకే వస్తూ ఉంటాయి. అదే ఇంకొకటి ఏంటంటే విగ్రహములకు బలి ఇచ్చిన వాటివి. ఇది ఒక పెద్ద కాంట్రవర్సీ. ఇప్పుడు తింటే తప్ప, తినకపోతే తప్ప, అది కూడా సేమ్ విషమే ఇస్తాడు ఎవడైనా. విషమేనండి ఇది, ప్రసాదం తినండి అని అంటే తింటారు ఎవరైనా? తినలేవు. ఎందుకంటే అది విషయం. అది క్రైస్తవుడికి అన్నటువంటి కొన్ని యొక్క సిద్ధాంతాలు, కొన్ని యొక్క సైద్ధాంతిక పద్ధతులు కూడా ఉన్నాయి. ఈ రోజుల్లోని అటువంటి సిద్ధాంతాలు ఏమైతే ఉన్నాయో ధైర్యంగా దైవజనులు అనేవాళ్ళు సంఘానికి ఖచ్చితంగా చెప్పాలి. మనం నులివెచ్చని స్థితిలో మనం ఉన్నామనంటే, మనం ఇటువంటి రాకడా 40 రోజులు పండగలు ఇంకొక 10 కాదు 20 చేసుకున్నా కూడా దానివల్ల ఉపయోగం ఏమి లేదు. మనల్ని మనం సరిదిద్దుకోవాలి, మనల్ని మనం సంధించుకోవాలి. ప్రభువా నన్ను పురికొల్పు, ప్రభువా నీ గురి వద్దకే నేను పరిగెట్టే భాగ్యం నాకు దయచేయమని మనం అనాలి. ఎందుకనంటే ఆత్మ చెప్పుచున్న మాటలు ఎవరు వినాలండి? ఐ హోప్ మీకు ఇక్కడ ఎవరికి చెవుడు లేదు అనుకుంటున్నాను నేను. ఎవరికైనా ఉందా చెవుడు? ఎవరికైనా ఉన్నదండి? పాస్టర్ గారు మీరు ఎవరికైనా చెవి బాగుపడాలని ప్రార్థన చేస్తున్నారా? లేదు కదా, ఆ ప్రార్థన అవసరత లేదు కదా. అందరికీ చెవులు బాగానే వినబడుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ చెవిగల, ఆత్మ చెప్పున మాట చెవిగలవాడు ప్రతివాడు వినుగాక. ఎందుకనంటే కొన్ని విషయాలు మనం ఉంటున్నప్పుడు మనం ఎటువంటి విధమైనటువంటి అలుసు లేదు అనంటే, మన వ్యవహారిక భాషలో చెప్పాలంటే చనువు. మన ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నాం, చనువు కొద్దీ ఏదైనా మాట్లాడతారు. కానీ మనం ఒక డిగ్నిటీ మెయింటైన్ చేస్తున్నప్పుడు అరే ఈ మాట్లాడవచ్చా లేదా అనే వ్యవహారికం అనేది, ఆ డిఫరెన్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఇప్పుడు మన ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత మనం షార్టు టీ షర్ట్ వేసుకుని ఆఫీస్లోకి వెళ్ళిపోయాను అనుకో, నేను అరే అకౌంట్స్ మేనేజర్ వచ్చారని ఏమైనా గౌరవిస్తారా? ఎవరు? ఎందుకనంటే మన బట్టలు అట్లా లేవు, మన వ్యవహారం అట్లా లేదు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనం నీట్గా రెడీ అయ్యి ఆఫీస్లోకి వెళ్ళామనుకో, ఎవడో పెద్ద అధికారి వచ్చారు, ఏంటండి ఏం కావాలండి, అటువంటి విధమైనటువంటి వ్యవహారం మన దైనందిన జీవితంలో మనం ఉండాలి. ఎందుకనంటే మనం ఎంత ప్రార్థన ఎక్కువగా చేస్తున్నామో, ఎంత వాక్యం ఎక్కువగా మనం చదువుతున్నాం అన్నప్పుడు మన యొక్క ముఖాలు ఆ రకంగానే మనం ప్రకాశిస్తాయి. మీరు రాసుకున్న ఫేర్ అండ్ లవ్లీలు కానీ, మీరు రాసుకున్న ఇంకేదో బొటెక్స్లు ఈటెక్స్లు కానీ ఏమీ కాదు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని మీరు ముందు పెట్టుకొని ముందుకెళ్తున్నప్పుడు దేవుడు అటువంటి విధమైన కృపను మనకు దయచేస్తాడు. ఎందుకనంటే ఆ దినం మిక్కిలి సమీపంగా ఉంది. ఎందుకనంటే ఇదిగో నేను వచ్చుచున్నాను, జాగరూకుడవై మీరు ఉండండి. ఎందుకంటే మీరు ప్రకటన గ్రంథం 3-4 అధ్యాయాలు మీరు చదివితేనే ఏంటి అనేది మీకు అన్నీ తెలిసిపోయిద్ది. అదే విధముగా 3వ అధ్యాయంలోని 15వ వచనం ఉంటుంది, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నువ్వు వెచ్చగా ఉన్నావు గనక నేను నా నోటి నుండి నిన్ను ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నాడు అనమాట. మీరు ఎన్ని ప్రభు కొరకు ఎన్ని కార్యాలు చేసినా ఒక్కసారి మనం ఆయన నోటి నుంచి మనం ఉమ్మివేయబడ్డామనంటే మనకి రాకడలోని ఆర్ఏసీ కూడా కాదు, కన్ఫర్మ్ కాదు, కనీసం ఆర్ఏసీ టికెట్ కూడా మనకు దొరకదు. మనం రిజర్వ్ చేసుకున్నప్పుడు ఏంటి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి? మనకి దూర ప్రయాణాలు వెళ్తున్నప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటండి? ట్రైన్లోని లోవర్ బెర్త్, లేదంటే సింగిల్గా వెళ్తున్నామంటే సైడ్ లోవర్, ఫ్లైట్లో వెళ్తున్నామంటే విండో సైడ్. అది మన ప్రిఫరెన్స్ అది. కానీ ఆ ప్రిఫరెన్స్ అనేది ఎట్లా ఉంటుందని అంటే, ఆ టికెట్ మనకు దొరకలేదు అన్నప్పుడు మీరు ఏమనుకుంటారంటే, అబ్బా టికెట్ దొరకలేదు, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి వెళ్ళాం, మనకు టికెట్ దొరకలేదు. అదే టికెట్ తత్కాల్లో తీసుకుంటే ఒక రేటు, అదే టికెట్ మీరు ప్రీమియం తత్కాల్లో తీసుకుంటే ఇంకొక రేటు. గమ్యస్థానం ఒకటే, వెళ్ళే ట్రైన్ ఒక్కటే, నడిపేవాడు డ్రైవర్ ఆడే, కానీ రకరకాల వెల, ఒక్కొక్క దానికి ఒక్కొక్క వెల అనేది నిర్దేశించబడింది. కానీ రక్షణకి అటువంటి వెల ఏమీ లేదు. మీరు ఒక్కసారి రక్షణ పొంది ప్రభువుని సొంత రక్షణకు అంగీకరించి ఆయన రెండవ రాకడకు మీరు సిద్ధపడతా ఉంటున్నప్పుడు దాని యొక్క విలువ అనేది ఒకటే. ఎందుకనంటే మీ టికెట్ మీకు కన్ఫర్మ్ అయ్యింది. ఆ టికెట్ మీరు ఎక్కడ పడేసుకోకుండా మీ చేతిలోని మీరు భద్రంగా పెట్టుకోవాలి. టికెట్ కలెక్టర్ వచ్చాడు, సార్ నేను ప్రీమియం తాత్కాల్లో టికెట్ కొన్నాను, నా టికెట్ లేదు అని అంటే ఆడు ఊరుకుంటాడా? నిర్దాక్షిణ్యంగా మెడపెట్టి బయటికి గంటేస్తాడు. ఆ పరిస్థితులకి మీరు ఇక్కడ లెగండి, టాయిలెట్ దగ్గర నించోండి అంటాడు. స్టేషన్ రాగానే మర్యాదగా మీరు దిగిపోండి అంటాడు. లేదు సార్ నేను టికెట్ కొన్నాను అని చెప్పినా కూడా లేదు, టికెట్ మీరు చూపించాలి. టికెట్ చూపించకుండా లేదు. రాకడలో కూడా సేమ్ అదే. నువ్వు ఒక్కసారి ఆయన నోటి నుంచి నువ్వు విమ్ము వేయబడ్డావు అని అంటే నీకు రాకడలో ఎత్తబడే అనుభవం నీకు లేదు, ఉండదు కూడాను.
ఎందుకనంటే ఈ అంత్యకాల దినముల్లో నందు ఏ రకంగా జరుగుతున్నది అనేది ప్రతి ఒక్కరు తన యొక్క విశ్వాస జీవితాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేది ప్రతి ఒక్కరు తమకు తాము నేర్చుకోవాలి. ఎందుకనంటే విశ్వాసంలోకి వచ్చిన తర్వాత ప్రతిదీ పాస్టర్ గారు పాస్టర్ అమ్మ గారు వేలు పెట్టి దిద్దించరు. బేసిక్స్ ఏమైతే ఉన్నాయో ఆ బేసిక్స్ నుంచి నీ యొక్క విశ్వాస జీవితాన్ని నువ్వు కట్టుకోవాల్సిందే. ఒకడు కొత్తగా రక్షణ పొందినప్పుడు నాన్న బైబిల్ ఎలా చదవాలి, ఇది ఇట్లా రెఫరెన్స్లు ఎలా చదవాలి, దీని రెఫరెన్స్ ఇది, ప్రార్థన ఇట్లా చెయ్యాలి అనేది ఒక సంవత్సరం 2 సంవత్సరాలు పాస్టర్ గారు పాస్టర్ అమ్మ గారు దగ్గరుండి నేర్పిస్తారు. అంతేగాని బతికినంతకాలం నీకు 90 సంవత్సరాలు వచ్చినంతకాలం కీర్తనలు ఎక్కడ ఉంటుంది అంటే నువ్వు ప్రకటన గ్రంథం పక్కన ఎదుగుతానంటే కాదు. అది రాకల్లో ఎత్తబడే అనుభవాలు ఎట్లా అంటే దావీదు అంటాడు, నీ వాక్యమును నా నుదుట నేను బాసికముల వల్ల నేను కట్టుకొని ఉన్నాను. ఎందుకనంటే కొన్ని చర్చెస్లో చూస్తాం 119వ కీర్తన ఎవరు చెప్తారు, ఎవరు ఎన్ని ఎక్కువ కీర్తనలు చదువుతారు అనేది. సో అటువంటి యొక్క బైహార్ట్ అనేది ప్రతిసారి మనకి ఉండాలి. ఎందుకనంటే మనం అపవాది సంబంధమైన క్రియల్ని ఎదిరించి మనం దేవుని యొక్క రాజ్యంకు మనం ఎత్తబడే అనుభవంలో మనం ఉన్నప్పుడు ప్రతి ఒక్క దాన్ని ఒక అభ్యాసంగా మనం ట్రీట్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు ఒకరోజు 5 అధ్యాయాలు చదివారు, రెండో రోజు ఇంకొక అధ్యాయాన్ని మనం ఎక్కువ చదివే మనం భాగ్యం మనం చేసుకోవాలి. అట్లాంటి ఉన్నప్పుడే మనం ఆయన యొక్క సన్నిధిలోని ఇంకా మరి ఎక్కువగా మనం ఆయన యొక్క రాజ్యంలోని ఆయన్ని ఎదగడానికి ఆయన యొక్క రాజ్యంలో మనం పాలు పంపులు పొందడానికి కూడా మనకి అనుభవం అనేది ఉంటుంది. ఎందుకనంటే ఆ బూర ధ్వనించినప్పుడు మనం ఎత్తబడే అనుభవంలో మనం ఉండాలి. ఎందుకనంటే మనందరం చనిపోయినప్పుడే పాడుకుంటూ ఉంటాం, ఆహా నా బూర ఎప్పుడు ధ్వనించును. అది చనిపోయినప్పుడు పాటే కాదు, అది ప్రతిరోజు మనం పాడుకునే పాట. అది ఒక పాట పాడుకుందామా బెన్నీ, కమ్. పాస్టర్ గారు మేబీ యు ఆర్ అవేర్ ఆఫ్ దిస్ వన్. బురాధ్వని ఆకాశంలో ధ్వనించగా మా యేసు మహారాజు వచ్చుచుండెను. బురాధ్వని ఆకాశంలో ధ్వనించగా మా యేసు మహారాజు వచ్చుచుండెను. ఆదినం మిక్కిలి సమీపం, శుద్ధులు అందరూ చేరెదరు. ఆదినం మిక్కిలి సమీపం, శుద్ధులు అందరూ చేరెదరు. దేవుని బూర ధ్వనించగా, దేవుని బూర ధ్వనించగా దేవాది దేవుని సంధించుదాము. బూరాధ్వని ఆకాశంలో ధ్వనించగా మా యేసు మహారాజు వచ్చుచుండెను. ఆకాశం భూమియు మారినను, శక్తిమంతులు వాగ్దానం మారదు. ఆకాశం భూమియు మారినను, శక్తిమంతులు వాగ్దానం మారదు. దేవదూతలు ధ్వనించగా, దేవదూతలు ధ్వనించగా దేవాది దేవుని దర్శించుదాము. బూరాధ్వని ఆకాశంలో ధ్వనించగా మా యేసు మహారాజు వచ్చుచుండెను. పాపున మారెదము, మోక్షములు అందారం చేరెదము. పాపున మారెదము, మోక్షములు అందారం చేరెదము. కన్నీరు దిగులు వచ్చలేవు, కన్నీరు దిగులు వచ్చలేవు. దేవుడు తానై వెలుగైయుండి బూరాధ్వని ఆకాశంలో ధ్వనించగా నా యేసు మహారాజు వచ్చుచుండెను. బూరాధ్వని ఆకాశంలో ధ్వనించగా మా యేసు మహారాజు వచ్చుచుండెను. కనురెప్ప పాటున మారెదము, మోక్షములు అందరం చేరెదము. కనురెప్ప పాటున మారెదము, మోక్షములు అందరం చేరెదము. కన్నీరు దిగులు వచ్చలేవు, కన్నీరు దిగులు వచ్చలేవు.
దేవుడు తానే వెలుగయ్యుండి పురాధ్వని ఆకాశంలో ధ్వనించగా మా యేసు మహారాజు వచ్చుచుండెను. పురాధ్వని ఆకాశంలో ధ్వనించగా నా యేసు మహారాజు వచ్చుచుండెను. ఎలా మారిపోతామంటండి? కన్ను మూసి తెరిసేటప్పుడు కల్లా మారిపోతాం. మీరు వెళ్ళిపోవచ్చు, నేను ఉండిపోవచ్చు, పాస్టర్ గారు వెళ్ళిపోవచ్చు, బెన్నీ ఉండిపోవచ్చు. చెప్పలేం ఎవరు ఎటు వెళ్ళిపోతామో, ఎలా వెళ్ళిపోతామో, ఏ రకంగా వెళ్ళిపోతామో మనకు తెలీదు. నోవహు దినాల్లోని ఏర్పరచబడుచుకున్న వాళ్ళు ఎంతమంది అండి? వాళ్ళు 8 మంది. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? సర్వ మానవాళి అంతా జల ప్రళయం కింద వెళ్ళిపోతున్నప్పుడు ఆ 8 మందితోని మరి యొక్క నూతన సృష్టిని చేయడానికి దేవుడు ఆక్షేపించాడు. ఎందుకనంటే ఎటు నుంచి ఎటు తిరుగుతాదో, మనం ఏ రకంగా మనం వెళ్ళిపోతున్నామో. ఎందుకనంటే ఇదిగో మీ రాజు ఏతెంచుచున్నాడు, మీ తల పైకెత్తుడి. ఎందుకనంటే తప్పు చేసిన వాళ్ళు ఒక్కలే బుర్ర కింద కుంచుకుంటారు. ఆయన యొక్క రాకడని ఎదురు చూసేవారు మన యొక్క తల పైకెత్తి, ప్రభువా నీ యొక్క సన్నిధిని నేను ఆకాంక్షిస్తున్నాను, నన్ను నీతో పాటు తీసుకపో అని ఆయనకి మనం చెయ్యి అందించే భాగ్యం మన దగ్గర ఉండాలి. ఎందుకనంటే ఈ యొక్క దినముల్లో మనం చూస్తున్నాం యుద్ధములు, కలహములు, వైరములు, ఎన్నో రకమైనటువంటి గొడవల కింద మనం పోతున్నప్పుడు నీ పవిత్రతను నువ్వు కాపాడుకొని ఆయన యొక్క రాకడలోని మనం ఎదుర్కొనే భాగ్యం మనం వెళ్ళాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోని 14వ వచనంలో ఉంటాడు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. మన గురి ఏంటండి? ఈ 40 దినాల యొక్క మీటింగ్, ఉపవాస పండుగల యొక్క సారాంశం ఏంటి? మనం రాకడలో మనం ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. విడువబడే గుంపులను ఏమైతే ఉంటాయో మరి ఒక సంవత్సరం మాట్లాడుతాను. అది పాస్టర్ గారు మరి ఒక సంవత్సరం నన్ను పిలిస్తే విడువబడే వారి యొక్క వ్యవహారం ఏ విధంగా ఉంటుందో అప్పుడు మాట్లాడదాం, దేవుడు రాకడ ఆలస్యం అయితే. ఎందుకనంటే అక్కడ పండ్లు కొరుకుటయ్యు, అగ్ని ఆరదు, పురుగు చావదు అంటున్నాడు ధనవంతుడు. ప్రభువా ఆ లాజర్ను పంపించు, చిటికిన వేలు నీటిలో ముంచి, చిటికిన వేలకి ఎన్ని నీళ్ళు వస్తాయండి? ఎన్ని నీళ్ళు వస్తాయి చిటికిన వేలకి? డ్రాప్ కూడా రాదు. మీరు సరిగ్గా ముంచితే ఒక డ్రాప్ పడుతుంది. మీరు సరిగ్గా పైన ఎలా ముంచి అన్నారు అనుకోండి, అది కిందకి దిగడానికి ఒక 10 నిమిషాలు పడుతుంది, ఏం రాదు. ఒక డ్రాప్తో పాటు తీసుకెళ్ళి అగ్నిగుండంలోకి వెళ్ళి ఆడికి వేద్దామన్నా అగ్నికి అది ఏమవుతుంది? ఆవిరి అయిపోద్ది, ఆరిపోద్ది. కాబట్టి అటువంటి అనుభవాల కింద మనం వెళ్లకుండా గురు యొద్దకే మనం పరిగెట్టే భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించాలి. ఎందుకనంటే ప్రతి దినము, ప్రతిరోజు ఎలా అంటే ప్రభు స్వరం మనం వినగలిగేలా మనం ఉండాలి. పైకెత్తబడిగేటట్టు మన ఆత్మ తేలికైపోవాలి. కనిపెట్టి చూచే భారం ఉండాలి మనకి. సంఘాలు ఎలా అయిపోతున్నాయంటే చల్లబడిపోతున్నాయి. మీరు అమెరికా ప్రాంతంలోకి, ఫ్రెంచ్లోకి చూసినట్లయితే అనేకమంది దేవాలయాలు హిందూ దేవాలయాల కింద, ఇస్కాన్ టెంపుల్స్ కింద మారిపోతున్నాయి. కొన్ని ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు డబ్బులు ఎక్కువైపోయి ఏం చేస్తున్నారు అని అంటే, దేవాలయాలు ఎవరో లేరు కాబట్టి మాకు ఇచ్చేయండి, మేము ప్రార్థన చేసుకుంటామని పూజలు మొదలు పెట్టేశారు. సంఘాలు చల్లబడిపోతున్నాయి. సజీవ వాక్యం ఎక్కడ నీకు దొరుకుతలేదు. యు ఆర్ ఇన్ ఎండ్ టైమ్స్. ఇంకొన్ని రోజుల్లోనే మేబీ దీనికి కూడా మనం పర్మిషన్ తీసుకుని ఆరాధన చేయలేము. చచ్చిపోయిన స్థితిలో మనం ఉన్నా మనం ఇంకా బ్రతికినట్లు మనం నటిస్తూ ఉన్నాం. చెత్తలాగా మనం కాలిపోతూ ఉన్నాం. సత్యం కొరకు మనం వినిచుండగా సత్యం అని తెలిసి కూడా ఆ సత్యాన్ని మనం మనసు గ్రహింపలేకుండా ఉన్నది. ఎందుకనంటే చచ్చిన స్థితిలో నుంచి తిరిగి మనల్ని జీవించి పునరుద్ధరించి మన యొక్క పునర్జన్మనిచ్చి ఆయనతో పాటు తీసుకెళ్ళగలిగేది దేవుడైన యేసుక్రీస్తు ఒక్కడే. అది గుర్తెరిగి మనం ముందుకు సాగినట్లయితే మన యొక్క జీవితం ఎంతో ముందుకు సాగిపోతూ ఉంటుంది. ఎందుకనంటే ప్రతి ఒక్క జీవితంలోని ప్రతి ఒక్క టైంలోని చాలాసార్లు చాలామంది చెప్తున్నట్టు వింటాం. మీరు ఇంట్లో ఉంటున్నప్పుడు, మీరు వంట చేస్తున్నప్పుడు, ఇంతకుముందు గడిచిన దినాల్లో కూడా ఇదే మాట నేను చెప్పాను. ఆరాధన, ప్రైజ్ అండ్ వర్షిప్ గాడ్ ఇన్ యువర్ ఫ్రీ టైం అని కాదు, ఏ టైంలోనైనా మీరు వంట చేస్తున్నప్పుడు కూడా మీరు దేవుడికి స్తుతించవచ్చు.
మీరు ఇల్లు తుడుస్తున్నప్పుడు మీరు దేవునికి స్తుతించవచ్చు. మేబీ నీకు పడుకుంటున్నావు, నీకు నిద్ర పడతలేదు, అటు ఇటు స్క్రోల్ చేయొద్దు ఫోన్ని. ప్రభువా నీ యొక్క మెల్లనైన స్వరంతో నాతో మాట్లాడు. నీ యొక్క కన్నీరుతో ఎట్లా అంటే దావీదు అంటాడు, నా పరుపు నా కన్నీరు బట్టి తేలిపోతుంది అంటున్నాడు. అంటే ఒక పరుపు తేలాలి అని అంటే ఎన్ని కన్నీళ్ళు రావాలి? మన పైన ఉన్న ట్యాంక్ నీళ్ళన్నీ ఇప్పేసినా కూడా పరుపు తేలదు అని అంటే అంత రాజయ్యుండి కూడా అంత చింతాకాంతుడైపోయి ప్రభు యొక్క సన్నిధిని బట్టి ఆరాటం అట్లా ఉండాలి. ఎందుకనంటే ప్రతి ఒక్క జీవితం, క్రైస్తవ జీవితం అంటే ఎట్లా అనంటే సౌభాగ్య జీవితం. మేబీ మీకు పాత పాట మీకు గుర్తే ఉండుంటుంది, క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు యేసు బిడ్డల తర్వాత ప్రభు యేసు బిడ్డలకు ఆనందం, కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా శ్రీ యేసే మా నాయకుడు. చాలా పాతది ఐపీసీ పాట. ప్రతిదినం పాటలు మన నోట్లో నుంచి అయ్యే రావాలి. ఇంకా మన యొక్క మోకాళ్ళు, నాకు ముడుకల నొప్పులండి, నాకు కాళ్ళు వంగవండి, నేను నించోలేనండి అనేది కాదు. నువ్వు ఉన్న ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడిని స్తుతించడం నువ్వు గిని అలవాటు చేసుకున్నట్టయితే దేవుడు నీ యొక్క జీవితంలో అద్భుతమైన కార్యాన్ని చేయబోతా ఉన్నాడు. ఎందుకనంటే అల్టిమేట్లీ మనం ఎక్కడికి సాగిపోవాలి? మనం గురి యొద్దకే మనం సాగిపోవాలి. మన మూలవాక్యం ఏంటనండి? 2 తిమోతి 3:3 అంత్యకాలంలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొని మనం ఎక్కడికి వెళ్ళాలి? మనం అట్లా కాదండి. 2 తిమోతి 3:1 చదవండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనిడి. ఇప్పుడు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయానికి రండి, 3వ అధ్యాయానికి రండి. 3వ అధ్యాయం పట్టుకోండి. ఎట్లా పట్టుకోవాలి? బైబిల్ ఎప్పుడైనా మీరు రెఫరెన్స్లు తీసేటప్పుడు ఎట్లా పెట్టుకోవాలని అంటే, దేవుడు మనకి ఎన్ని ఫింగర్స్ ఇచ్చాడు? 5 ఫింగర్స్ ఇచ్చాడు. మీరు ఎంత స్పీడ్గా తీస్తున్నారని అనేది ఈ ఫింగర్స్ మధ్యలో బైబిల్ ఉండిపోవాలి. ఎట్లా పట్టుకోండి? ముందు తిమోతి తీసుకోండి. ముందు తిమోతి తీసారా? ఇప్పుడు ఈ వేలుతో ఫిలిప్పి తీయండి. ఒక చేతితోనేమో తిమోతి పట్టుకోండి, ఇంకో వేలుతోనేమో ఫిలిప్పి పట్టుకోండి. ఎట్లా పట్టుకోండి? ఎట్లాగా మీకు కనబడుతుందా లేదా? 5 పట్టుకోండి. అప్పుడు చదవండి. తిమోతి 3:1 చదవండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఇప్పుడు అందులోనే 3:14 చదవండి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు కలుగుటకు బహుమానమును పొందవలనని గురు యొద్దకే పరిగెట్టుచున్నాం. ఇక్కడ ఏమంటున్నాడంటే అపాయకరమైన దినాలు వస్తాయని మీరు తెలుసుకొని ఎక్కడికి పరిగెట్టాలి? మనం గురు యొద్దకే మనం పరిగెట్టాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ గురిని మీ యొక్క హృదయంలోని, మీ యొక్క మనసులోని భద్రం చేసుకొని ఆయన యొక్క గురి దగ్గరికి మనం పరిగెట్టే భాగ్యం ఆయన మనకు దయచేయను గాక. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఆయన యొక్క గురి యొద్దకే మనం పరిగెట్టాలి. ప్రభువా, నీవు మా కొరకై చిందించిన రక్తాన్ని బట్టి, నీవు మా కొరకై చిందించిన వెలను బట్టి ప్రభువా, నీ యొక్క సన్నిధిలో మేము నీ కొరకై చూసే భాగ్యం మాకు దయచేయమని ప్రభువా ఆయనతో మనం పెట్టుకుందాం. ప్రభువా, మీరే నన్ను బలపరచండి, మీరే మమ్మల్ని స్థిరపరచండి, నీ నామ మహిమార్థే మమ్మల్ని జీవించే భాగ్యం మాకు దయచేయండి అని దేవుని మనం వేడుకుందాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. ప్రతి ఒక్కరూ మీరు యొక్క నోరును ఉప్పుదీసి ఆయన యొద్దనున్న ప్రభువా నీ గురి యొద్దకు నేను పరిగెట్టిపోయే భాగ్యం మాకు దయచేయమని ప్రతి ఒక్కరూ దేవుని మీరు నిండారులుగా మీరు ఆయనతో మీరు మాట్లాడండి. ఇది ఒక పర్సనల్ టైంలోని దేవా నన్ను సంధించు, ఈ రాత్రికాల సమయంలో నీ రాకడ వస్తే ప్రభువా నేను ఎత్తబడతానా లేదా విడువబడతానా అనేటువంటి భయంకరమైన స్థితిలో నుంచి మీరే నన్ను లేవనెత్తండి ప్రభువా అని మీరు ఆయన యొక్క దేవుని యొక్క నామంలో మీరు గోజాడమని అడుగుతా ఉన్నాం. మీరు దేవుని మీరు సంధించండి ప్రభువా, ఆయన కాళ్ళ పట్టుకుని మీరు గోజాడండి. ప్రభువా నన్ను బలపరచండి, నన్ను స్థిరపరచండి ప్రభువా అని మీరు ఆయన యొక్క నామమును మీరు మహిమ చేసే భాగ్యం మీరు దయచేయండి నాయన. ప్రభువా మీరు మాతో మాట్లాడండి ప్రభువా, మీరే నన్ను దర్శించండి. ఉన్నతమైన స్థలములలో మమ్మల్ని నిలవబెట్టుటకు నాయన నువ్వు చూపించిన మార్గమును బట్టి, నువ్వు చూపించిన యొక్క సరళకరమైన విధములను బట్టి మీ నామమునకు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను ప్రభువా. ప్రభువా మీరే మాతో ముందుండి నడిపించండి, మీరే మాకు మాట్లాడమని అడుగుతా ఉన్నాను ప్రభువా అని మీరే ఆయనతో మాట్లాడా ఉండండి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రభువా ఆయన దగ్గర మీరు గోజాడండి, ఆయన్ని మీరు బతిమలాడండి.
ప్రతి ఒక్కరు ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఒక్కరు ఇది మనం మౌనముగా ఉండవలసిన సమయం కాదు. మనం మౌనముగా ఉండవలసిన సమయం కాదు. గురి యొద్దకే పరుగెడుచుంటి యేసులో కొనసాగేదన్, నా యేసులో కొనసాగేదన్, యేసుతో కొనసాగేదన్, నా యేసుతో కొనసాగేదన్. అవి కొండలైనా లోయలైనా యేసుతో కొనసాగేదన్. అవి కొండలైనా లోయలైనా యేసుతో కొనసాగేదన్. గురి యొద్దకే పరుగెడుచుంటిని క్రీస్తుని పిలుపుకు, బహుమానము పొందు రీతిని అలయక వెనుతిరుగక. గురి యొద్దకే పరుగిడుచుంటిని క్రీస్తుని పిలుపుకు, బహుమానము పొందు రీతిని అలయక వెనుతిరుగక. అందరూ యేసుతో కొనసాగేదన్, నా యేసుతో కొనసాగేదన్. ప్రతి ఒక్కరు నోరు తెరిచి పడదాం. ప్రతి ఒక్కరు పడాలి. నోరు తెరిచి పడదాం. దగ్గరగా అవి కొండలైనా లోయలైనా యేసుతో కొనసాగేదన్. అవి కొండలైనా లోయలైనా యేసుతో కొనసాగేదన్. సిలువను మోయుచు క్రీస్తు ప్రేమను ఊరు వాడలనే చాటెదా. శిరములు వంచి కరములు జోడించి ప్రార్థనాత్మతో వేడెదా. సిలువా ప్రేమ నాలో ప్రజలకు చూపించును. ఆ సిలువా ప్రేమ నాలో ప్రజలకు చూపించును. అవి కొండలైనా లోయలైనా యేసుతో కొనసాగేదన్. అవి కొండలైనా లోయలైనా యేసుతో కొనసాగేదన్. నా గట్టి పైన చేయి నిలిపి వెనుక చూడకనే సాగేదా. కన్నీరు కార్చి దేవుని వాక్యము మనుష్య హృదయములో నాటెదను. కన్నీరు కార్చి దేవుని వాక్యము మనుష్య హృదయములోనే నాటెదా. ఎన్నడూ దున్నబడని భూమిని నే దున్నేదా. యేసయ్యా ఎన్నడూ దున్నబడని భూమిని నే దున్నేదా. అవి కొండలైనా లోయలైనా యేసుతో కొనసాగేదా. అవి కొండ
ప్రియమైన దైవ జవాంగమా, మన యొక్క గురి దేవుడు ఈరోజు ఒక రాత్రి యొక్క సమయంలో మరి ఒకసారి మన యొక్క గురి, మన యొక్క స్థితి పరిస్థితి ఏ రకంగా ఉండాలో దేవుడు సెలవిచ్చిన వాక్కు ప్రకారం మన యొక్క జీవితాల్ని ఆ రకంగా కట్టుకుంటూ సంపూర్ణల ఒకటకు మనం దేవుని యొక్క పరిచర్యలో ముందుకు సాగిపోదాం. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. అవకాశం ఇచ్చిన దైవజనుల కుటుంబానికి నా యొక్క వందనాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.